అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. దేవి నవరాత్రుల్లో 3వ అలంకారం అన్నపూర్ణాదేవి అవతారం. ఈరోజు మనం అన్నపూర్ణేశ్వరి అమ్మవారి కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి భగవంతుడైనటువంటి శివుడు జగత్తులో అన్నం అనేది ఒక మాయ, ఆత్మ జ్ఞానమే ముఖ్యమని చెప్పారు. దీనిని విని పార్వతీదేవి జగత్తును నడపడానికి ఆహారం ముఖ్యమని శివునితో చెబుతుంది. శివుడు దానికి అంగీకరించారు. అప్పుడు పార్వతీదేవి ఆగ్రహితురాలవుతుంది. ఆమె కోపగించుకుని కైలాసం నుంచి కాశీ వచ్చి అక్కడ అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రత్యక్షమవుతుంది. అయితే ఆహారం లేక ప్రజలు బలహీనపడిపోతారు, తపస్సులు కూడా చేయలేకపోతారు. అప్పుడు శివుడు జగత్తును నడపడానికి ఆహారం అనేది ముఖ్యమని ఆయన భావించి కాశీలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పాత్రలో భిక్షాం దేహి అని ఆయన భిక్షమెత్తుతారు. అప్పుడు పార్వతీదేవి ఆహారం ఉన్న పాత్రతో వచ్చి శివుడికి భిక్షను ఇస్తుంది. ఈ విధంగా అన్నపూర్ణాదేవి రూపంలో పార్వతీ అమ్మ ఆహారానికి దైవత్యాన్ని ఇచ్చారు. అన్నపూర్ణాదేవిని ఆరాధించేవారు ఎప్పుడు దారిద్ర్యం ఆకలి చూడరని విశ్వాసం ఉంది. కాబట్టి మీరు కూడా అన్నపూర్ణాదేవికి పూజించి ఎవరికైనా అన్నదానము లేదంటే ఫలాలు దానం చేయటం వల్ల అమ్మవారి కృపను పొందగలరు.